కుబేరుడు గర్వానికి వినాయకుడు ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసా? ఒకనాడు కుబేరుడు శివ పార్వతులతో, మహాదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. మాకు బదులుగా గణపతిని తీసుకుని వెళ్ళు అని అన్నాడు పరమశివుడు. అప్పుడు కుబేరుడు అలకాపురిలో ఉన్న తన భవనంలో ఉన్న బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక పెట్టెలో గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడున్న పాత్రలో పెట్టిన ఆహారాన్ని అంతా తినేసి ఇంకా తీసుకురండి అని ఆజ్ఞ చేశాడు. అప్పుడు వంటవారు ఆహారం వండడం, వడ్డించడం పని అయిపోయింది. కాసేపటికి వంటశాల ఖాళీ అయిపోయింది. ఆ విషయం తెలుసుకుని కుబేరుడు ఏం చేయాలో అర్థం కాక కైలాసానికి వెళ్లి, శివ, శంకర, నీవే దిక్కు, ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరచి అహంకారంతో ప్రవర్తించాను. నీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అని అడిగాడు. అప్పుడు శివుడు, కుబేరా, నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పు ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అని అన్నాడు పరమశివుడు. అప్పుడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడన్నం తినగానే గణపతికి కడుపు నిండి సంతృప్తి చెందాడు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్కను వేదగా చేసినా చాలు, అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. ఓం గం గణాధిపతయే నమః. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.